హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలూ మేథీ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏంటి ఈ ఆలూ మేథీ పరాటా అనేది హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్టీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ పరాటాని మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే ఎవరైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ ఆలూ మేథీ పరాటాకి ముందుగా మనం గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ విధంగా పిండి మొత్తం కలిపితే మనకి మెత్తగా వస్తాయి పరాటాలు అనేవి. ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి మొత్తం కలిసేలా నొక్కి పెట్టి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకునే విధంగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉంటే మనకి పరాటా చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. ఈ విధంగా మనం కలుపుకున్నాక దాన్ని మూత పెట్టి ఒక్క అరగంట పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడవగానే అందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. మనకి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేగనివ్వాలి. పూర్తిగా మెత్తబడాలి ఉల్లిపాయ ముక్క అనేది. చూసారా, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న మెంతికూర, నేను ఇక్కడ పూర్తిగా ఒక కట్ట మెంతికూరని తీసుకున్నాను. పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండా మనం హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని పెట్టేచ్చిండి ఫుల్ ఆకుకూరతో. ఈ విధంగా మెంతికూర మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ మెంతికూర మనం పూర్తిగా మగ్గేలోపు ఒక మిక్సీ జార్లోకి అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి మెంతికూర పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోకి అల్లం, పచ్చిమిర్చి, కారాన్ని వేసి, అలాగే జీలకర్ర, ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసి మనం మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అందులో చిటికెడ పసుపు, మొత్తాన్ని మనం దగ్గర పడే వరకు మగ్గనివ్వాలి. మనం ఈ విధంగా ఉడకబెట్టిన పొటాటోస్ని తీసుకోవాలి. ఈ విధంగా బంగాళదుంప మొత్తాన్ని కూడా ఉడికిన తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న పొటాటోస్ని కూడా ఇందులో వేసి మగ్గనివ్వాలి. మనం ఇక్కడ బంగాళదుంపని ఇలా చేత్తో నలుపుకోవచ్చు, అలాగే మనం క్యారెట్ కోరేదాంతో కోరేసుకున్నా కూడా మనకి పరాటా స్టఫింగ్ అనేది చాలా బాగా వస్తుంది అండి. ఈ విధంగా మనకి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ మెంతికూర, ఆ అల్లం, పచ్చిమిర్చి, కారం అన్నీ కూడా ఈ బంగాళదుంపకి బాగా పట్టాలి. ఒక్క 3 to 5 మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది. మనకి ఎప్పుడైతే పాన్ని ఇలా అంటుకోకుండా వస్తుందో అప్పుడు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. మనకి స్టఫింగ్ కూడా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. మనం చపాతీ పిండిని ఇలా రౌండ్స్గా చేసుకుని అదే సైజులో మనం ఈ పరాటా స్టఫింగ్ని కూడా రెడీ చేసుకోవాలి. మనం మొత్తం స్టఫింగ్ మొత్తాన్ని కూడా ఇలా సరిపడా బాల్స్ కింద చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్దను తీసుకుని ఇలా చేతులతో, 2 చేతులతో ఇలా ఎడ్జెస్ని పల్చగా చేసుకుంటూ చిన్న బౌల్లా చేసుకోవాలి. చూసారా, ఇలా 2 చేతులు వాడుతూ కనుక మనం చిన్న బౌల్లా చేసుకుని అందులోకి ఈ స్టఫింగ్ని పెట్టి మనం ఎడ్జెస్ అన్నిటిని కూడా ఇలా పైకి లాగుతూ క్లోజ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎంతో తేలిగ్గా ఈ స్టఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి పిండి కూడా గట్టిగా ఉండి ఈ స్టఫింగ్ కూడా కొంచెం గట్టిగా ఉంటే ఇది చేయడం చాలా తేలికండి. ఈ విధంగా 2 చేతులతో సరి చేస్తూ మనం స్టఫింగ్ని లోపల పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మొత్తాన్ని క్లోజ్ చేసుకుంటూ పైన కొంచెం ఎక్స్ట్రా వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం ఇలా స్టఫింగ్ అంతా రెడీ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన చపాతీని మనం కొంచెం ఇలా డస్టింగ్ అప్లై చేసుకుని పిండిలో ఇలా ముంచుకుని మనం చపాతీ చేసుకున్నట్టుగా స్లోగా చేసుకోవాలి. మనం మరీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చినా కూడా స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా స్లోగా మనం తిప్పుతూ చేసుకోవాలి. చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదండి. ఈ విధంగా మనం పరాటాని రెడీ చేసుకుని మనం పెనం మీద వేసి దోరగా కాల్చుకోవాలి. ఈ ఆలు పరాటానికి ఎప్పుడైనా బటర్ అనేది ఉంటే కరెక్ట్గా బాగుంటుంది టేస్ట్. మనకి బటర్ లేకపోయినా నూనెతో అయినా కాల్చుకోవచ్చు. ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. మనం ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మెథి పరాటా అనేది రెడీ అయ్యింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ ఆలు మెథి పరాటాని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.